నమస్కారం. నేను మీ మందరపు శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా మీ ముందుకు ఢిల్లీ సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. 2025 ఫిబ్రవరి 5వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీన రిజల్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 1952 నుంచి ఇప్పటి వరకు బీజేపీ 2 సంవత్సరాల 228 రోజులు పరిపాలించింది. అంటే కనీసం 3 సంవత్సరాలు కూడా పరిపాలించలేని స్థితిలో బీజేపీ అక్కడ ఉన్నది, ఢిల్లీ పీఠాన్ని. అయితే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 37 సంవత్సరాల పైగా అక్కడ పరిపాలన చేసి ఉన్నది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 2014, 2019 మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి ప్రజల ముందు ఎన్నో హామీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఇస్తుందా లేకపోతే ఇంటికి వెళ్తుందా అనేది ఈ విశ్లేషణ మీ ముందుకు ఇవ్వబోతున్నాను. గతంలో కూడా నేను సర్వేలు చేసి ఒక అనాలిసిస్గా నేను చెప్పడం జరిగింది. అవి విజయవంతంగా పేరు పొంది ఉన్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొన్ని రాష్ట్రాల గురించి నేను ముందుగానే చెప్పి ఉన్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముందస్తుగా ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని చెప్పి మీ ముందుకు నేను చెప్పడం జరుగుతుంది. ఎన్ని సీట్లు అనేది తర్వాత చెబుతాను. ప్రస్తుతం బీజేపీ అయితే గెలుస్తుంది. బీజేపీ జెండా, కాషాయం జెండా అనేది ఢిల్లీలో ఈసారి ఎగరవేయటం కన్ఫామ్ అని ఘంటాప్రదంగా చెప్పడం జరుగుతుంది. జై హింద్.